హలో. 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 యా వినిపిస్తుంది. ఆ! యా ఓకే. సో ఇందాక చెప్తూ మర్చిపోయాను. సో ఇందాక నేను ఓకే. మీకు కొన్ని స్వింగ్ స్టాక్స్ చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునవును. కరెక్ట్ అండి. స్వింగ్ అది నేను స్టడీ చేసింది ఎలా అంటే దీంట్లో ఇంకొక ఓకే. టాపిక్ ఉంటుంది. ఓకే. ఓకే మనం అండి. మొన్న ఎంట్రీ తీసుకుంది ఎప్పుడండి? సమ్వేర్ ఇక్కడ కదా. మీరు మన సరిగ్గా అబ్జర్వ్ సిగ్నేచర్. చేస్తే యా ఆ! ఇది ఇందులో మనకి ఏదైతే ఇన్వెస్ట్ ఉంటాడో వాడి పొజిషన్ లో లాస్ట్ పొజిషన్ నుంచి తీసుకున్నాం మనం ఇక్కడ. సో సేమ్ ఓకే టు సేమ్ అండి. మీరు ఇందులో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కమింగ్ అప్ ఏంటి నేను స్టడీ ఇన్ ద చేస్తుంది హావెల్స్. ఆ! హావెల్స్. కరెక్ట్. యా సో హావెల్స్ లో కూడా ఏంటి అంటే సేమ్ ఈ ప్రీవియస్ హ్మ్. లెవెల్ ఉంది కదా, దీని నుంచి తీసుకోవచ్చు. డైరెక్ట్ గా తీసుకున్నారనుకోండి మీకు కాస్ట్లీ అవుద్ది. అండ్ సేమ్ టు ఓకే. సేమ్ హావెల్స్ తో పాటు ఆ! మ్యాన్ క్యాన్. నేను మొన్న లాస్ట్ టైం సిగ్నేచర్ కొన్నప్పుడు ఎంత 1001.670 కొని 996 అవును. పాయింట్ జీరో స్టాప్ ఆ! లాస్ పెట్టాను. అంటే ₹5 స్టాప్ ఎ లాస్ అంతే. అండ్ ఆ! 1059 హ్మ్. కి మేము ఎగ్జిట్ అయ్యాను కదా. అవును. 1:11 వచ్చుండే. కరెక్ట్ అండి. అవును. 1:11 సేమ్ టు సేమ్ యెస్. 200 స్టాప్ లాస్, 2300 ప్రాఫిట్. ఓకే. సో సేమ్ టు సేమ్ ఇందులో కూడా ఇక్కడ నుంచి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ అనేది వంటిది. ఇందులో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే అండి. లాస్ట్ ఓకే. పొజిషన్ లా అలా కానీ చూసుకొని అవ్వాలి. మీరు డైరెక్ట్ గా తీసుకోకూడదు మధ్యలో ఎక్కడ పడితే అక్కడ. అండ్ ఆ! అది ఏదైతే ఉందో ఆ పొజిషన్ కి ఆ! వచ్చి బ్రేక్ అవుద్ది కదా మళ్ళీ. ఇందులో ఆ! లాస్ట్ ఆ! పొజిషన్ ఉందనుకుందాం ఇక్కడ. ఇక్కడికి వచ్చి కరెక్ట్. పైకి బ్రేక్ అవుద్దా, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోద్ది. ఓకే అండి. ఓకే. ఆ లెవెల్ టచ్ చేసి ఎళ్ళిపోతుంది. ఓకే. మీరు బై మిస్టేక్ పైన గాని కొన్నారనుకోండి, కింద స్టాప్ లాస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తది. మీ స్టాప్ లాస్ వచ్చేస్తది. కొట్టేస్తది. ఓకే. తర్వాత వెళ్ళిపోద్ది. మీరేమవుతది ఇక్కడ అంటే మీరు స్టాప్ లాస్ లో ఇరుక్కుపోతారు. అవునవునవును. లాస్ట్ పొజిషన్ ఇక్కడ ఉందనుకుందాము జనరల్ ఆ! గా ఆ! ఓకే. సమ్వేర్ ఇలా. ఓహ్! ఆ! ఆ! సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందో ఇక్కడ నుంచి ఓకే మనకు ప్రాబ్లం లేదు. ఇది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. కానీ ఇక్కడికి అవునవును. వచ్చినప్పుడు ఇది రెస్పెక్ట్ చేసిందా? చేసింది ఆ! అంటే నెక్స్ట్ లెవెల్ కి వచ్చి వెళ్ళిపోద్ది. అవును. మీరేం చేయాలి అంటే తొందరపడి ఈ హైలో కొన్నారనుకోండి, అదేమవుద్ది ఆ! అంటే ఇది స్టాప్ లాస్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు స్టాప్ లాస్ అది పోతుంది అన్న ఫీల్ వస్తది. మీరు యెస్. నెగెటివ్ లో నిజమే. ఉంటారు కదా ఇందులో. కరెక్ట్. అవును. ఓకే. సో ఇది ఆ! ప్రాబ్లమ్ అవుతుంది. మీరు ఎంత వీలైతే అంత చీపెస్ట్ లో కొనుక్కోవాలి కదా స్టాక్ ఎప్పుడు. కరెక్ట్ అండి. అవునవును. ఎగ్జాక్ట్‌లీ హ్మ్. సేమ్ టు సేమ్ మనం సిగ్నేచర్ అదే చేసాం గదా. అవును. అవును. లైవ్ అవును. ట్రేడ్ అదైతే అసలది నేనప్పుడు ఆ టైంలో. అదైతే అసలు ₹5 అనేది నేను అదే షాక్ అయ్యాను. జస్ట్ ఎంతన్ని అదే. 30 పైసలు బఫర్ ఇచ్చాను గదా, అంతే గదా. కరెక్ట్. అంతే. అంతే. 1 ఆ! ఫో ఫో 0.70. అంటే అంతే అండి. 30 పైసా, 40 పైసో. అంటే. అంటే హ్మ్. యాక్చువల్లీ 1001.40 అనేది లెవెల్. ఓకే. 1001.70 అనేది నేను ఆ! తీసుకున్న ఎంట్రీ. అండ్ స్టాప్ ఓకే. లాస్ వచ్చేసి ఆ! ఇదే లెవెల్ కదా. ఇవే 2. అంతే 996 అంతే కరెక్టే అండి. యెస్. కరెక్ట్. సో ఇందులో కూడా ఇది ఎలా జరిగింది అంటే 5 మినిట్స్ లోకి వెళ్లి చూసుకుంటే మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఓకే. చెప్పింది ఇక్కడ ఉంటుంది. ఓకే. ఓకే. జనరల్ గా మనకు వచ్చింది ఈ టైంలో వచ్చింది. అవును. ఓకేనా. ఆ! ఓకే. అంటే దీనికి ముందే ఇక్కడికి వస్తుంది అని మనం చూస్తున్నాం కదా. అండ్ ఇందులోనే కదా మనం అవునవును. లాస్ట్ వన్ తీసుకుంది. ఆ! తీసుకున్న తర్వాత ఇది కరెక్ట్. ఏ రోజైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందో దీన్ని హ్మ్. రెస్పెక్ట్ హ్మ్. చేసినట్టే కదా. అవును. యెస్. కరెక్టే. రెస్పెక్ట్ చేసింది కదా అని చెప్పి మీరు పైన వెళ్ళిపోతుంటే కొన్నారనుకోండి, ఈ హై పైనో లేకపోతే ఈ హైస్ పైన కొన్నారనుకోండి, ఆ! ఆ! మీరు ఇక్కడ ఉంటారు 1010 లో ఉంటారు నియర్లీ. ఈ అవును. హై పైన ఆ! కొంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అవునవునవును. సో దట్ ఇది ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. అండ్ ఇక్కడ ఆ! చూడండి జనరల్ గా ఆ! ఏంటి అంటే నేను ఆ రోజు తొందరపడ్డాను, ముందు పెట్టాను అని ఓహ్! అనుకుంటారు చాలా మంది. కానీ నేను చేసింది కరెక్టే. ఆ! కరెక్ట్. ఓకే. నిజమండి. ఇంకా ఎక్స్‌ట్రా ఆ! కన్ఫర్మేషన్ గావాలి అనుకుంటే ఎప్పుడైతే ఇక్కడికొచ్చి దీని ఆ! పైకి మళ్ళీ వెళ్ళిందో నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళింది చూడండి. నిజమే. కరెక్ట్ అండి. మన లెవెల్‌ని టచ్ చేస్తూ వెళ్ళింది. యెస్. కరెక్ట్. ఎ ఎగ్జాక్ట్‌లీ. సో ఎగ్జాక్ట్. నేను అవును. ఇక్కడ తీసుకున్నప్పుడు కొంతమంది నా స్టూడెంట్స్ ఎవరైతే పాత ఆ! వాళ్ళున్నారో ఆ! నాతో రెగ్యులర్‌గా అదే. అదే. ఉన్నవాళ్ళు వాళ్ళన్నారు, "సార్ మీరు ఇంకొంచెం వెయిట్ చేసుంటే ఇంకాస్త కింద తీసుకునేవాళ్ళు గదా. జీరో స్టాప్ లాస్ అయ్యేది గదా మీకు" అని. ఓకే. ఓకే. ఇది ఇది బట్ వస్తుందని అయినా తెలుసు. పర్లేదు. కాకపోతే ఆ! ఒకవేళ ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక్కడికొస్తే. అది కూడా తెలుసు. కాకపోతే ఏంటి అంటే పర్ఫెక్ట్ రివర్సల్ అనేది నాకిక్కడ వచ్చింది ఆల్రెడీ. అవునండి. నిజమే. అవునవును. ఓకేనా. సో దట్ నేను ఇక్కడి వరకు ఆ! వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికే నేను బఫర్ ఇచ్చి వెయిట్ చేస్తుంది ఎందుకు అంటే ఇది ఒక్కోసారి ఆ! ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటే నేను ఎంట్రీ మి అనేది మిస్ అవ్వకూడదు.
కదా! నిజమే అండి. అవును. అది కూడా ఛాన్స్ ఉంటది. ఆ! ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఇక్కడికి యెస్. ఇప్పుడు రావాలని లేదు. ఇది వెళ్ళిపోయిన లేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వస్తది. అవునండి. మూవ్ మళ్ళా వెయిట్ అయిపోయిన తర్వాత చేయాలి కూడా కదా! రావచ్చు కదా! అవునవునవును. ఈ మూవ్ అంతా అయిపోయిన హ్మ్. తర్వాత వస్తదేమో! అప్పటి వరకు తెలుసు. అవును. ఇది నిజమే. ఇప్పుడే రావాలని రూల్ ఏముంది? లేదు. కరెక్ట్ అండి. ఒక్కసారి ఎళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడొస్తదో మళ్ళీ వెయిట్ చేయాలి కదా! కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ నేను యెస్. తీసుకోవాల్సింది యాక్చువల్లీ ఇందులో తీసుకోవాలి మధ్యలో. కానీ ఆ! అప్పటికే నేను ఇక్కడికి చాలా గ్యాప్ ఇచ్చాను. అవునవునవును. అంటే ఇంత డిస్కౌంట్‌ని నేను ఆల్రెడీ గ్రాబ్ చేసేసా. ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కోసం పోతే మొదటికే ఇది దెబ్బకొస్తే యెస్. నిజమే అండి. మీరు తీసుకుంది రైట్ అసలు ఎగ్జాక్ట్ పాయింట్. చాలా బాగా తీసుకున్నారది. అవునవును. కదా! హ్మ్. సేమ్ టు సేమ్ కరెక్ట్ అండి. మీరు ఆ! ఎవ్రీ స్వింగ్ ట్రేడ్‌కి ఇట్లాంటి లెవెలే పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు స్వింగ్ ఓహ్! ట్రేడ్‌లో ప్రాఫిట్‌లో ఉంటారు. లాస్ ఉండదు. మీరు చూడండి నేను లాసుండదు. తీసుకున్న తర్వాత అది నాకు ఎక్కడ 14థ్ కూడా రోజు కింద ట్రిగ్గర్ లేదు. అయింది ఇక్కడ. అసలు అవునండి. కిందికి నిజం. రాలేదు. ట్రై కూడా రాలేదు. చేయలేదు. అవును. మంచి ప్రాఫిట్‌లో ఉంది. అవును. కదా! మనం హ్మ్. ఎక్సిట్ అయింది కరెక్ట్ అండి. ఇందులోనే. ఈ టైమ్‌లో ఎక్సిట్ అవును. అయ్యాం ఇక్కడ పైన. ఎందుకంటే ఇది నిజం. మూవ్‌మెంట్ రాదు అని మనకు తెలిసింది కదా! ఇంక ఆ! వెళ్ళేలా లేదు అని. ఇంక అక్కడక్కడే సైడ్ వేస్‌లో ఉంది. అవును. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఇది మూవ్‌మెంట్ వచ్చేదుంటే ఈరోజు ఇంత ఇక్కడ కన్సల్టేషన్‌లో ఉండకుండా ఉండదు. ఉండేది. అవునండి. అవును. సో దట్ మనం ఇక్కడ ఎక్సిట్ అయిపోయాం. కరెక్ట్. ఈవెన్ తర్వాత పైకి కొంత హ్మ్. వెళ్ళింది. బట్ స్టిల్ మనం అవును. ఎక్కువ డేస్ ఉండలేదు దీంట్లో. మిగతా డేస్‌లో ఏం హ్మ్. చేస్తామంటే మనం మిగతా స్టాక్స్‌ని పట్టుకుంటాం. అవునవును. కరెక్టే అండి. సో ఇదొక దట్ 2 డేస్‌లో పాయింటొచ్చేసింది. మనకొచ్చిన ఎగ్జిట్ అయిపోయాము. ఆ! ఎక్సిట్ అయిపోయాం. 2 డేస్‌లో మనం యెస్. తీసుకున్నది ఎంత అంటే యావరేజ్‌గా వేసుకున్నా కూడా మనం 5.75 తీసుకున్నాం ఆ రోజు గుర్తుందా? అవును. పర్సెంటేజ్ కరెక్ట్ అండి. 6% క్లోజ్ అనుకున్నాం. 5.75 కరెక్ట్. యెస్. ఎబోవ్ 5% 5.75 ఈస్ సో గుడ్ గదండీ! 1 బండేలో. ఆ! ఆ! 1 అదే. ½ అదే. డేలో ఆల్‌మోస్ట్ మనకి అవును. 40,000కు 2,500 ఎవరు ఇస్తారు? ఈ 2,300 అవును. కరెక్ట్. కరెక్ట్ అండి. అవును. అంటే 2,00,000 పెట్టుకుంటే ఈజీగా 13,000 అవుతాయి గదా! 12,000 యెస్. అయినా అవుతాయి. కరెక్ట్. అవును. కదా! 2 డేస్‌కి ఎవరిస్తారు? హ్మ్. ఎవరివ్వరు. 2 డేస్. అవునండి. అవును. సో, ఇదే ఓకే. కాన్సెప్ట్‌ని మీరు ఇందులో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఓకేనా? అండ్ ఆ! ఇది స్టాక్స్ ఎలా తీసుకున్నాం ఆ రోజు మీకు గుర్తుందా? ఇది స్క్రీనర్ ఉంది. మీరు ఇది స్క్రీనర్‌లో రాండమ్‌గా తీసుకున్నది చూపిచ్చారు. కాదు. రాండమ్ కాదు. మీరు నాకు స్క్రీనర్‌లో చూపిచ్చారు. ఏది మన చార్టింగ్ దాంట్లో. కాపోతే అది ఎగ్జాక్ట్‌లీ. ఎలా ఏంటి అనంటే చెప్తా అన్నారు. బట్ అదే ఆ! నేను అదే ఆ! ఆ! అంటే అది దాని ఆ క్వెరీస్ స్క్రీనర్‌లో ఏంటి వచ్చిన ఎట్లాంటి వాటిని ఆ! ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఆ స్క్రీనర్‌లో వచ్చిన వాటిని ఇలా చేసుకున్నామనుకోండి లోలో కొనుక్కోవచ్చు. మీకు ఓకే. ఒకవేళ పడే ఛాన్స్ అనేది తక్కువ. ఒకవేళ పడ్డా కూడా చీప్‌లోనే కొన్నారు కదా! ఇంకా చీప్ అయితే ఇంకా హ్మ్. యావరేజ్ చేసుకోవచ్చు. దీంట్లో అదొక బెనిఫిట్ అంతేగా? ఉంటుంది. ఓకే. 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 మీ మీరు అందరూ జనరల్‌గా ఏం చెప్తారండి? ఇక్కడ హై ఉంటుంది. ఈ హై బ్రేక్ అవుద్ది. అవును. అక్కడ తీసుకోమంటారు. ఇక్కడ తీసుకోమంటారు. ఇట్లా బ్రేక్ అయిన తర్వాత. ఇది బ్రేక్‌ఔట్ ట్రేడ్ అంటారు. అవును. నా ఆలోచన ఏంటి? ఆ! నేను ఇక్కడి నుంచి ఆ! ఇది బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఈ మూవ్ ఇక్కడెందుకు కొనకూడదు నేను? ఇక్కడి నుంచి కదా వెళ్ళేది. నిజమండి. అవును. ఇక్కడి నుంచి ఇది రాదైతే ఆ లెవెల్‌కి రాదు గదా! ఇక్కడే మనం ఐడెంటిఫై చేస్తే ఏంటి? అవును. నిజము. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ యెస్. చేస్తే ఇక్కడ నేను కొనుక్కుంటే ఇదంతా నాకే కదా అవును. మూవ్. అవును. అవును. తర్వాత నిజమండి. ఇది ఇక్కడ ఫేక్ బ్రేక్‌ఔట్ అయినా ఇది నాకు పెద్ద డిఫరెన్స్ ప్రాబ్లమ్ ఉండదు. లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నాము. గుడ్ ప్రాబ్లమే లేదు. ప్రాఫిట్. యెస్. కదా! సో, ఈ యెస్. కాన్సెప్ట్‌ని మీరు గాని పట్టుకోగలిగితే స్వింగ్ ట్రేడ్ ఆ! చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ప్రాఫిట్‌లో ఎక్ ఉంటారు. ఈ కాన్సెప్ట్ మీకు ఆ! రానన్ని రోజులు మీరు స్వింగ్ ఆ! ట్రేడ్స్ చేయకూడదు. ఆ! ఎందుకు కరెక్ట్. అంటే ఓకే. ఆ! బయట అందరూ చెప్తున్నారు కదా! అని మీరు బ్రేక్‌ఔట్స్ చేస్తే ఏమవుద్ది అంటే ఫేక్ అవుద్ది. లోపలికొచ్చేస్తది. అవును. ఎందుకంటే ఆల్రెడీ అవునవును. ఇక్కడ కొన్నవాడు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు గానీ, ఇక్కడ మళ్ళీ ఫ్రెష్‌గా ఎందుకు కొంటారు? కరెక్ట్. ఇది కాస్ట్‌లీ ట్రేడ్స్. అవునవునండి. అవును. ఎవ్రీ టైమ్ కుదరదు. ఎందులో కుదురుతుంది అంటే చాలా వరకు సేల్స్ బాగుండి, ఈపీఎస్ హ్మ్. బాగుండి, పీ రేషియో ఇవన్నీ ఓకే. ఒక ఆ! అలైన్డ్‌గా ఉంటే, ఓకే. మా ప్రాఫిట్స్ బాగుంటే, అప్పుడు ఓక్ ఆ ఆ! స్టాక్‌లో నెక్స్ట్ మొమెంటమ్ పెండింగ్ ఉంటే తప్ప ఇది వెళ్ళదు. ఓకే అండి. ఓకే. 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 ఆ చాలా స్టాక్స్‌ని తక్కువ. మీరు పట్టుకోలేరు. చాలా తక్కువ. అవునవును. చాలా తక్కువ. 80% ఆఫ్ ద టైమ్ ఇవి ఫెయిల్ అవుతాయి. ఓకే. ఓకే. కానీ 80% ఆఫ్ ద హ్మ్. టైమ్ ఇవి కుదురుతాయి. అవును. ఇక్కడి వరకు. ఎందుకంటే అవునవునవును. ఇది హ్మ్. బయింగ్ పాయింట్, ఇది సెల్లింగ్ పాయింట్. ఆ! యెస్. సో, మీరు కరెక్ట్. సెల్లింగ్ పాయింట్ దగ్గర బై చేయడం అనేది ఎప్పుడు రిస్కీ. ఇది కాస్ట్‌లీ అవుద్ది. రిస్కే. కాస్ట్‌లీ అయిందని సెల్ చేస్తారు కదా! ఇప్పుడు మీరు ఏదైనా చీప్‌లో అంతే. ఉన్నదని సెల్ చేస్తారా? నో. 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 కాస్ట్‌లీ ఉన్నదని సెల్ చేస్తారు. మీకు ప్రాఫిట్ అవునండి. రావాలి అవును. కాబట్టి. చీప్‌లో ఉన్నదాన్ని బై కరెక్ట్. చేస్తారు. రైట్? అవునండి. నిజమే. సో, స్వింగ్ ట్రేడ్ ఓకే. ఇలాగే చేయాలి. అండ్ ఓకే. ఇందాకటి